డైవర్సిటీ ఆఫ్ మైక్రోబ్స్ ఈ పేపర్‌కి సంబంధించి దీని యొక్క మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, అయితే మీకు టోటల్‌గా 2 సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో, సెక్షన్ ఏ, సెక్షన్ బి. ఓకే. సో, అయితే మీకు ఫస్ట్ సెక్షన్‌లో 5 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి. ఓకే. ఇవి టోటల్‌గా 8 క్వెషన్స్ ఇస్తాడు. మీరు వీటిలో ఏవైనా 5 క్వెషన్స్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో, 8 క్వెషన్స్ కూడా మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్‌లో వచ్చేవి. ఓకే. సో, మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఖచ్చితంగా ఈ పేపర్‌లో 8 క్వెషన్స్ మీరు చదవాలి. ఓకేనా? చదువుకుంటే ఈజీగా మీరు మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ఓకేనా? సెక్షన్ బిలో మీకు 10 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి నాన్న. 10 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి. ఇవి టోటల్‌గా 5 క్వెషన్స్ ఇస్తాడు. ఓకేనా? ఒక్కొక్క దాంట్లో కూడా మీకు చాయిస్ ఉంటది. అంటే 5 యూనిట్స్ నుంచి ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వెషన్‌లు చొప్పున 5 యూనిట్స్ నుంచి 10 క్వెషన్స్ ఇస్తాడు. ఓకేనా? సో, ఈ ఫస్ట్ ఏ యూనిట్ నుంచైనా మీరు తీసుకుంటే ఏ క్వెషన్ అయినా రాసుకోవచ్చు. అంటే ఒక యూనిట్‌కి 2 వస్తాయి కదా! సో, టైమ్ వేస్ట్ చేసుకొని చాయిస్ రాయొద్దు. ఓకేనా? సో, ఫస్ట్ ఒకవేళ మీకు 2 క్వెషన్స్ వచ్చనుకోండి. ఏ క్వెషన్ మీకు పర్ఫెక్ట్‌గా వస్తదో దానికి ప్రిఫర్ చేయండి. ఓకేనా? సో, అంతేగాని టైమ్ వేస్ట్ చేసుకొని చాయిస్ అనేది రాయొద్దు. ఓకేనా? ఈ విధంగా మీకు 10 క్వెషన్స్ ఉంటాయి. వీటిలో మీరు ఏవైనా 5 రాయాల్సుంటది. అర్థమైంది కదా! సో, మీకు చూపిస్తున్న క్వెషన్స్ అన్నీ కూడా ఎగ్జామినేషన్స్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ రిపీట్ అయ్యే క్వెషన్స్. ఓకేనా? సో, వీటిని ఫాలో అవ్వండి. ఈజీగా మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి.